హలో ఫ్రెండ్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి డేవీ డెసిమల్ క్లాసిఫికేషన్ ప్రాక్టీస్ ఇప్పటి వరకు 13 వీడియోస్ కంప్లీట్ చేసాం. ఇది 14th వీడియో. దీనిలో టేబుల్ 7 ఎలా యూజ్ చేయాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. టైటిల్ హిందూ రిలీజియస్ గ్రూప్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఇక్కడ మనకి ఈ టైటిల్లో హిందూస్ అనేది ఒక పర్సన్ టేబుల్ని తీసుకుంటాం. రిలీజియస్ గ్రూప్స్ అనేది మనకి షెడ్యూల్ని తీసుకుంటాం. సౌత్ ఆఫ్రికా అనేది మనకి ఏరియా అంటే టేబుల్ 2 నుంచి తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ సోషల్ గ్రూప్స్, మనకి ఇక్కడ రిలీజియస్ గ్రూప్స్లో తీసుకున్నప్పుడు బ్రాడ్గా 305 వచ్చేసి సోషల్ గ్రూప్స్ షెడ్యూల్లో ఉందన్నమాట. దాంట్లో రిలీజియస్ గ్రూప్స్ అని వచ్చేసి 305.6 వచ్చేసి రిలీజియస్ గ్రూప్స్ అన్నమాట. మనం ఇది షెడ్యూల్ నుంచి 305.6 రిలీజియస్ గ్రూప్స్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చున్నాడు కింద. బేస్ నెంబర్ 305.6 వచ్చి బేస్ నెంబర్. దానికి 2 ఇన్ నోటేషన్ 21 to 29 ఫ్రమ్ టేబుల్ 7 అన్నాడు. 2 ఇన్ నోటేషన్ ఇన్ 21 to 29 అన్నాడు. 2 ఇన్ నోటేషన్ అన్నప్పుడు 2 లెస్ చేసి రిమైనింగ్ నెంబరు యాడ్ చేయమని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ అంటే మనకు 21, 29 కదా, బట్టి ఇప్పుడు 21 అనుకోండి, 1 మాత్రమే తీసుకోవాలి, 2 తీసుకోకూడదు టేబుల్ 7లో. అలాగా ఏ నెంబర్ అయినా కానీ దాంట్లో టేబుల్ 7లో నెంబర్లో ఫస్ట్ డిజిట్ 2 ఉంటుంది కదా, దాన్ని తీసేసి రిమైనింగ్ నెంబరు వేయమని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, క్రిస్టియన్స్ సైంటిస్ట్స్ అని. అలాగే 0 యాడ్ 0 టు ది రిజల్ట్ యాడెడ్ నోటేషన్ 1 to 9 ఫ్రమ్ టేబుల్ 2. మనకు దానికి టేబుల్ 2 నుంచి నోటేషన్ మనం తీసుకోవాలంటే దానికి మధ్యలో ఈ టేబుల్ 7 నెంబర్కి ఈ ఏరియా నెంబర్కి మధ్యలో 0 కూడా కలపమని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, క్రిస్టియన్ సైంటిస్ట్ ఇన్ ఫ్రాన్స్ అన్నాడు. అప్పుడు 305 వచ్చాడు, 0.6 అది బేస్ నెంబర్ వచ్చేసాడు. తర్వాత 85 ఆ నెంబర్ ఇచ్చేసుకున్నారు, అది సైంటిస్ట్ సంబంధించింది. తర్వాత 0 యాడ్ చేశారు. తర్వాత 44 వచ్చి ఫ్రాన్స్ నెంబరు. అక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చున్నాడు క్లియర్గా. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి మనం టేబుల్ 7లో మనకి హిందూయిజం 2945, ఇక్కడ ఇది టేబుల్ 7 నుంచి తీసుకున్నాం. అయితే అక్కడ టేబుల్ 7 నుంచి తీసుకున్నప్పుడు 2 ఇన్ అన్నాడు కాబట్టి 2 లేకుండా 942 వరకు తీసుకుంటాం అన్నమాట. 2ని ఒమిట్ చేస్తాం అన్నమాట లాస్ట్లో. అలాగే సౌత్ ఆఫ్రికాలో మనకి 68 టేబుల్ 2లో 68 వచ్చేసి సౌత్ ఆఫ్రికా రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఉంది. 68 వచ్చేసి ఇది ఏరియా టేబుల్ 2లోంచి తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు టోటల్ నెంబర్ ఇచ్చేప్పుడు ఫస్ట్ బేస్ నెంబర్ 305.6 వచ్చి రిలీజియస్ గ్రూప్స్. దాంట్లో మనకి హిందూయిజం వచ్చేసి 2945 టేబుల్ 7లో తీసుకుంటాం. అక్కడ 2 ఒమిట్ చేస్తాం. తర్వాత ఫ్యాసెట్ ఇండికేటర్ అంటే మనకి టేబుల్ 7కి తర్వాత ఏరియా కలిపే మధ్యలో 0 యాడ్ చేయాలి, అక్కడ 0 పెట్టాం. తర్వాత సౌత్ ఆఫ్రికా వచ్చి 68 టేబుల్ 2 నుంచి. ఇప్పుడు కింద సింథసిస్లో 305.6 ప్లస్ 2945 అక్కడ 2 ఒమిట్ చేస్తున్నాం, ప్లస్ 0 ప్లస్ 68. ఇప్పుడు టోటల్ నెంబరు 305.6945068. ఇది వచ్చేసి టోటల్ నెంబర్ అన్నమాట. హిందూ రిలీజియస్ గ్రూప్స్ ఇన్ సౌత్ ఆఫ్రికాకి ఇది టోటల్ నెంబర్ అన్నమాట. ఈ విధంగా వేయాలన్నమాట ఇన్స్ట్రక్షన్స్. ప్రతిదానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింటాడు, దాన్ని బేస్ చేసుకొని మనం నెంబర్స్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, కస్టమ్ ఆఫ్ డేటర్స్. ఇక్కడ షెడ్యూల్ వచ్చేసి మనకి కస్టమ్స్ ఆఫ్ పీపుల్స్ బై ఆక్యుపేషన్ అని ఉంది. 390.4లో కస్టమ్స్ ఆఫ్ పీపుల్ బై ఆక్యుపేషన్స్. ఇక్కడ 390.4 తీసుకున్నాము షెడ్యూల్ నుంచి. అలాగే టేబుల్ 7 నుంచి పర్సన్స్ ఆక్యుపైడ్ విత్ అప్లైడ్ సైన్సెస్
అప్లైడ్ సైన్సెస్లో. దాంట్లో ఇక్కడ 61 ఉంది. పర్సన్స్ ఆక్యుపైడ్ విత్ మెడికల్ సైన్సెస్ విత్ మెడిసిన్. మనకు డాక్టర్స్ అని డైరెక్ట్గా ఉండదు, మనకి ఇట్లా పర్సన్స్ ఆ ఆక్యుపేషన్కి రిలేటెడ్ పర్సన్స్ అని అట్లా చెప్తారన్నమాట. అందుకని మనకి ఇట్లా రెగ్యులర్గా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే మనకు ఐడియా ఉంటుంది. ఓహో, డాక్టర్ అని ఎత్తుక్కోకుండా ఇట్లాంటి నెంబర్ వేయచ్చు అనేది మనకి రెగ్యులర్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. 61 ఇక్కడ నెంబర్ తీసుకుంటాం టేబుల్ 7లో. ఇప్పుడు టోటల్ అయింది 390.4 తీసుకొని తర్వాత డాక్టర్స్ టేబుల్ 7లో 61 తీసుకున్నాం. పర్సన్ నోటేషన్ 09 టేబుల్ 7 టు బేస్ నెంబర్ 390.4 తీసుకున్నాం ప్లస్ 61. ఇప్పుడు 390.4 నెక్స్ట్ 61 టోటల్ నెంబర్ అన్నమాట ఇది. సో ఇది ఈ విధంగా కస్టమ్స్ ఆఫ్ డాక్టర్స్ కానీ ఏదైనా కానీ మనకి సేమ్ అండి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సైకాలజీ బుక్స్ ఫర్ టీచర్స్. ఇక్కడ కూడా మనకి సైకాలజీ కనిపిస్తుంది, అప్పుడు టీచర్స్ అనిపిస్తుంది. సైకాలజీ బుక్స్ ఫర్ టీచర్స్ అన్నాడు. ఇప్పుడు సైకాలజీ అనేది 150 వచ్చి సైకాలజీ అన్నమాట. 150 వచ్చి సైకాలజీ. ఇక్కడ మనకి వర్క్స్ ఫర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ యూజర్స్. ఇప్పుడు స్పెసిఫిక్ టైప్ ఆఫ్ యూజర్స్ అంటే టీచర్స్ ఇట్లా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ యూజర్స్. ఇక్కడ చూడు వర్క్స్ ఫర్ ఇంజనీర్స్ అని ఇక్కడ ఇచ్చాడు అన్నమాట. అట్లా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ యూజర్స్ అన్నప్పుడు ఇక్కడ టేబుల్ 1లో నుంచి 0 to 4 తీసుకుంటాం. ఇది టేబుల్ 1లో నుంచి ఇది తీసుకుంటాం. 0 to 4 అనేది మనం తీసుకుంటాం అన్నమాట. టేబుల్ 1లో తీసుకోవాలన్నమాట. వర్క్స్ ఫర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ యూజర్స్. ఇది ఎలా తెలుస్తుంది అంటే మనకి రెగ్యులర్గా ఇలాంటి మనకి ఇక్కడ మనకి సైకాలజీ బుక్స్ ఫర్ టీచర్స్ లేదా డాక్టర్స్ పలాని డాక్టర్స్కి లేకపోతే లాయర్స్కి ఇట్లాంటి మనకి కొన్ని స్పెసిఫిక్ పర్పస్ కోసం వర్క్స్ అన్నప్పుడు మనకి ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి తెలుస్తుంది అన్నమాట. అందుకని అన్ని రకాల మోడల్స్ మనం ఈ చెప్పే కాకుండా చాలా ఎగ్జాంపుల్స్ మనకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అట్లాగే డిడిసి ఆన్లైన్లో కూడా చాలా మనకి ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తాయి. అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఇట్లాంటివన్నీ మనకు తెలుస్తుంటుంది. మనం ఇక్కడ నుంచి టేబుల్ 1లో నుంచి 0 to 4 తీసుకుంటాం. తర్వాత పర్సన్స్ ఆక్యుపైడ్ విత్ ఎడ్యుకేషన్ టేబుల్ 7 నుంచి అక్కడ తీసుకుంటాం. ఇక్కడ దాంట్లో మనకి విత్ టీచింగ్ 372 వచ్చేసి విత్ టీచింగ్ అంటే పర్సన్స్ ఆక్యుపైడ్ విత్ ఎడ్యుకేషన్లో దాంట్లో విత్ టీచింగ్ అంటే టీచర్స్ అని. ఇక్కడ కూడా టీచర్స్ అని డైరెక్ట్గా ఉండదు డాక్టర్ లాగే, విత్ టీచింగ్ అనేది. అప్పుడు 372 టేబుల్ 7 నుంచి తీసుకుంటాం. ఇది టేబుల్ 7లో షెడ్యూల్లో టేబుల్ 7 నుంచి తీసుకునే నెంబర్ అన్నమాట. ఇప్పుడు టోటల్ నెంబర్ వచ్చేసి 150 వచ్చి సైకాలజీ, 0 to 4 వచ్చి మనకి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ యూజర్స్కి టేబుల్ 1లో తీసుకున్నాం. టేబుల్ 7 నుంచి టీచర్స్ 372 తీసుకున్నాం. ఇప్పుడు 150లో 0 మైనస్ చేస్తాం, ప్లస్ 0 to 4 నెంబర్ టేబుల్ 1లోది, ప్లస్ 372 టేబుల్ 7లోది. మొత్తం ఇక్కడికి వచ్చేసి 150.24372. ఈ విధంగా మనం నెంబరు ఇక్కడ ఇస్తామన్నమాట. ఈ విధంగా సైకాలజీ బుక్స్ ఫర్ టీచర్స్ అనేది స్పెసిఫిక్ వర్క్స్ ఇది నెంబరు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కలెక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ ఫిక్షన్ బై లాయర్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఇంగ్లీష్ అనేది 820 అనేది మనకి ఇంగ్లీష్ అనేది షెడ్యూల్లో తీసుకుంటాం అన్నమాట. 820 ఇంగ్లీష్ అనేది మనకి ఫిక్షన్ అనేది టేబుల్ 3Bలో. 3B అంటే మనకి 28th ఎడిషన్ ప్రకారం, మనకి 19th ఎడిషన్ ప్రకారం అయితే ఓన్లీ టేబుల్ 3లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫిక్షన్ 3 తీసుకున్నాం. ఫిక్షన్లో మనకి స్టాండర్డ్ సబ్డోన్, కలెక్షన్స్, హిస్టరీ, డిస్క్రిప్షన్, క్రిటికల్ అప్రైజల్, కలెక్షన్ ఆఫ్ ఫిక్షన్స్ వచ్చేసి 3009 నుంచి 300 నుంచి 309 వరకు తీసుకోవచ్చు అన్నమాట. మనకి ఇక్కడ టేబుల్ 3Cలో మనకి ఇక్కడ బై పర్సన్ స్పెసిఫిక్ క్లాసెస్ అన్నాడు.
మనకి ఇక్కడ మన లాయర్స్ అన్నారు కదా, అందుకని ఇక్కడ 92 తీసుకుంటాం. ఇక్కడ టేబుల్ 3Cలో ఇక్కడ మనకి ఫర్ అండ్ బై పర్సన్స్ ఆర్ స్పెసిఫిక్ క్లాసెస్ 92 ఇక్కడ టేబుల్ 3Cలోంచి 92 తీసుకుంటాం. తర్వాత టేబుల్ 7 నుంచి పర్సన్స్ ఆక్యుపైడ్ విత్ లా, పర్సన్స్ ఆక్యుపైడ్ విత్ లాలలో లాయర్స్ అనేది ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చినాడు. అక్కడ డాక్టర్స్ టీచర్స్ అని డైరెక్ట్ లేదు, లాయర్స్ అనేది ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు. 344 వచ్చేసి లాయర్స్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చినది. ఇది టేబుల్ 7 నుంచి తీసుకుంటాం. ఈ రెండు ఎక్కడి నుంచి తీసుకుంటాం, మనకి టేబుల్ 3B టేబుల్ 3Cలో ఈ రెండు తీసుకున్నాం. ఇప్పుడు టేబుల్ 7లో ఇది తీసుకున్నాం. నెక్స్ట్ టోటల్ కలెక్షన్ ఇప్పుడు చూసినప్పుడు కలెక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ ఫిక్షన్ బై లాయర్స్ అనేది 7 నుంచి తీసుకుంటాం. ఇంగ్లీష్ ఫిక్షన్ అనేది దాంట్లో టేబుల్ 3లో A నుంచి C నుంచి తీసుకున్నాం. కలెక్షన్ అనేది 3Bలో 30080 వచ్చేసి 3Bలో వచ్చి కలెక్షన్స్, 90 వచ్చేసి స్పెసిఫిక్ క్లాసెస్. టేబుల్ 7లో వచ్చేసి లాయర్స్ 377. మనకి ఇక్కడ కలెక్షన్ అనేది 3080. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా కలెక్షన్ ఆఫ్ ఫిక్షన్స్ డీలింగ్ విత్ ప్లేసెస్ అని 3080 32 అన్నాడు. అక్కడ ప్లేసెస్ డీలింగ్ విత్ ప్లేసెస్ అని. మనకి ఇక్కడ 308 వరకు మాత్రం తీసుకున్నాము. తర్వాత మనకి ఈ యాడ్ నెంబర్ ఇది కలుపుకున్నాం అన్నమాట. 92 అక్కడి నుంచి స్పెసిఫిక్ క్లాస్ వచ్చేసి లాయర్స్ వచ్చేసి 344. టోటల్గా నెంబర్ వచ్చేసి 823 008093234. ఇది టోటల్ నెంబర్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకి నెంబర్స్, రకరకాల నెంబర్స్ మనకి టేబుల్ 3 నుంచి 7 నుంచి ఇలా రకరకాలుగా తీసుకొని మనకి నెంబర్స్ ఇస్తుంటాం అన్నమాట. ఈ ప్రాక్టీస్లో మన టేబుల్ 7కి సంబంధించినవి ఏమంటే డాక్టర్స్, టీచర్స్, హిందూస్, ఇట్లా రకరకాల మనకి పర్సన్స్ నుంచి టేబుల్ 7ని యూజ్ చేస్తాం. రెగ్యులర్గా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఇట్లా చాలా మనం చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్లో అయితే అంటే 22nd ఎడిషన్ నుంచి టేబుల్ 7 వచ్చేసి మనకు దీంట్లో మెర్జ్ అయింది. టేబుల్ 5లో మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు టేబుల్ 7 లేదు, ఓన్లీ 6 టేబుల్సే. ఇప్పుడు మనం ఇక్కడ ప్రాక్టీస్ 19th and 20th ఎడిషన్ ప్రకారం చెప్తున్నాం కాబట్టి టేబుల్ 7 గురించి చెప్తున్నాం. లేటెస్ట్ ఎడిషన్ ప్రకారం అయితే టేబుల్ 7 అనేది లేదు, టేబుల్ 5లో మెర్జ్ చేశారు. దీనికి సంబంధించి థ్యాంక్ యూ.